మేడం, ఈ సూర్యగ్రహణం ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంత బాగుండదని చెప్పాలన్నమాట. టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఏంటంటే అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు ఏంటంటే గుడికి వెళ్ళి అంటే చదువుకున్న బ్రాహ్మణుడు ఆశీస్సులు తీసుకుని, అలాగే ఏంటంటే ఆయనకి వాయనం ఇవ్వడం కానీ లేకపోతే దానం ఇవ్వడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్గా గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే పై స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా బాగా అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా కొంతవరకు వీళ్ళు చేసే పని స్తంభించిపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ గ్రహణం మూలాన్ని. ఈ గ్రహణం ఏంటంటే మనకు చెప్పినట్టు మనకి కుంభంలో అవుతోంది, అది 4వ ఇల్లు అయింది. సో 4th హౌస్. సో కంఫర్ట్లో వాళ్ళకి అంటే ఏంటి, చాలా బాగుంది నాకు అనుకున్న వాళ్ళందరికీ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అండ్ ఆల్సో 6th లార్డ్ కూడా అయ్యారనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు అన్ని రంగాల్లోనూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీంట్లో వీళ్ళు చేసే పనులు అంటే ఏంటి, నష్టాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి, అలాగే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసామంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లా. సో అన్నిట్లోనూ కొంతవరకు ఈ ఎక్లిప్స్ మూలాన్ని, ఈ గ్రహణం మూలాన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు దుర్గాదేవికి కంటిన్యూస్గా పూజ చేయడం, ఏ శక్తికి పూజ చేసినా మంచిదే. దుర్గాదేవికి స్పెషల్లీ పూజ చేయడం అనేది మంచిది. నేను ఇందాక చెప్పినట్టు దానం ఇవ్వడం, అంటే పట్టు విడుపు అయిపోయిన తర్వాత, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి గుడికి వెళ్ళి దానం ఇవ్వడం, అలాగే ఏంటంటే దర్శించుకోవడం. మీ కులగురువు అయినా సరే, ఏ గురువు అయినా సరే, ఏ డీటీని మీరు ఫాలో చేస్తున్నారో ఆ గుడికి వెళ్ళి తప్పక ఏంటంటే దర్శించుకోవడం, అలాగే వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక వీళ్ళు కూడా కంటిన్యూస్గా ఏంటంటే దేవి పూజ చేయమని చెప్పాను, జపం చేయడం మంచిది. అలాగే ఒక గురువు కింద వెళ్ళి నేను దీక్ష తీసుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఈ టైంలో దీక్ష తీసుకోండి. అలాగే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. తప్పక వీళ్ళు చేసే పనిలో మాత్రం చాలా మటుకు అడ్డంగాలు వచ్చే సూచనలు మనకి ఈ గ్రహణం మూలాన్ని కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఈ కూటమి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ కూటమి మూలాన్ని కూడాను మనకి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఏంటి, నేను బాగా చేస్తున్నాను, నాకు వచ్చేది సరిపడట్లేదు అంటే అసంతృప్తి అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది.